హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈస్టర్ రోజుకి మనము వచ్చి ఉన్నాం. ఈస్టర్ అంటే పునరుద్ధానం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన రోజు. మనకి లూకాసు వార్త 24వ అధ్యాయం గమనిస్తే కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకొని యేసుకు పూద్దామని వెళ్తారు. కానీ అక్కడ శిష్యులు ఉండి మీరు ఎందుకు మృతుల్లో ఆయన ఎదుగుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తారనమాట. వాళ్ళు స్త్రీలు వెళ్ళి ఆ యొక్క శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు కూడా వచ్చి ఆయన చూసినప్పుడు అక్కడ కనపడ్డాడు. వాళ్ళకు కూడా ఏం చెప్తారంటే యేసు ముందుగానే లేచి వెళ్ళాడు, ఆయన ఎప్పుడో మరణాన్ని గెలిచి లేచాడని చెప్పినప్పుడు అప్పుడు శిష్యులకు అర్థమవుతుంది, అప్పుడు యేసయ్య చెప్పాడు కదా, ఇదిగో నేను తిరిగి లేస్తానని చెప్పి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన రోజే ఈస్టర్. అయితే ఎప్పుడు లేచాడు అంటే 2004 సంవత్సరాల క్రితమే ఆయన లేచాడు. లేచి ఆరోహణమయ్యి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు ఈరోజు. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలి. ఎందుకు అంటే యేసు చనిపోయి తిరిగి లేకపోతే క్రైస్తవ్యానికి అసలు ఆధారం అంటూ ఉండేది కాదు, మనం ప్రార్థించడం అవన్నీ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేగడం వల్ల మనందరికీ ఒక పునరుజ్జీవం లేకపోతే ఉజ్జీవం మనకి దయచేయబడ్డది అన్నమాట. మనందరికి ఒక నిరీక్షణ, మనందరికి ఒక ధైర్యము, మరణం మీద విజయము, పాపానికి విజయం మనకి దొరికింది. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ రోజున మనం దేవుణ్ణి సంతోషించాలి, దేవుని ఆరాధించాలి. ఆయన తిరిగి లేచాడని, ఖాళీ సమాధి ఉందని చెప్పి మనము సాక్షులుగా జీవించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.